మనకు ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మంగళవారపు రాత్రికాలమున మీకు మా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇది మనకు ప్రార్థనా సమయము. మీరు కుటుంబముగాను వ్యక్తిగతంగాను సంఘముగాను చేసిన ప్రార్థనలకు యేసునామమున గొప్ప జవాబు వచ్చునుగాక. అలాగునని ఈ సమయంలో చేయుచున్న ప్రార్థనలకును దేవుడు జవాబు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసిన తరువాత దావీదు గారు 20వ కీర్తనలో 7వ చరణమందు, కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని వ్రాశాడు. సో లోకము దేనిని బట్టి అతిశయపడుతూ ఉందో ఒక 5 విషయాలు చూద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమామయుడు అయిన మా ప్రభు, మీ గాయపడిన పాదములకు మీ హస్తములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మాపై మీ ధారాళమైన కృప చూపించి నాయన మమ్ములను ఇంతవరకు భూమి మీద కాపాడుతూ వచ్చారు తండ్రి. ఏ పాటి వారము నాయన దారి తప్పిన మమ్ములను మీ మంచి మార్గమున నడిపిస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభు. తండ్రి, ఈరోజు నాయన మేము భూమి మీద ఉన్నాము అంటే కేవలము మీ కృపనే తండ్రి. అందును బట్టి వందనాలు. మమ్ములను మీరు ఏ విధముగా రక్షించుకున్నారు, ఆ విధముగా అపవాది హస్తాలలో చిక్కుకుపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ముఖ్యముగా నాయన అపవాది వృద్ధులను ఏమీ చేయలేడు, పసిబిడ్డలను ఏమీ చేయలేడు. కానీ యవనస్తులను తన స్వాధీనములో తీసుకొని తన సొత్తుగా వాడుకుంటున్నాడు. ఎంతోమంది యవనస్తులు చెడు వ్యసనాలకు లోనైపోయారు, పాపానికి బానిసలుగా మారిపోయి చీకటిలో జీవిస్తున్నారు. వారిని మీ వెలుగులోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మంది తాము క్రైస్తవులమని భ్రమపడుతూ క్రీస్తుకు విరోధంగా జీవిస్తున్నారు. క్రీస్తు విరోధి బారి నుండి వారిని తప్పించమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాము. అంతేకాకుండా ప్రభు, భార్యాభర్తల మధ్య అపార్థాలు మనస్పర్ధలు తొలగించి తిరిగి వారిని ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న పిల్లలు మనసులను వారి వైపుకు, తల్లిదండ్రుల వైపుకు తిప్పమని ప్రార్థిస్తున్నాము. అంత మాత్రమే కాకుండా రోగాలతో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేని వారు ఎందరో ఉన్నారు భూమి మీద. ప్రభువా, వారికి మీ చిత్తమైతే నాయన వారి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము. దయగలిగిన దేవ, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, ఆడబిడ్డలను, అనాథలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకొని నాయన వారిని ఆశీర్వదించి నాయన గర్భవతులుగా ఉన్న ఆడబిడ్డలకు సుఖప్రసవములు దయచేయమని కోరుకుంటున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ అపారమైన కృపతో మమ్ములను మా బిడ్డలను మీరు ఆశీర్వదిస్తూ మాకు ఆనందాన్ని ఇస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. దయగల మా తండ్రి, మరి రేపటి రోజు నాయన మరి తెలంగాణలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి దేవ. మరి 10th క్లాస్ ఎగ్జామ్ ఎంతో కష్టపడి రాసినటువంటి బిడ్డలు పాస్ అవుతున్నారు. ఒకవేళ ఎవరైనా నాయన మరి సరిగ్గా ఎగ్జామ్ రాయకపోతే దయగలిగిన మా తండ్రి, మరి వారు ప్రభు మరి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోకుండా క్షణికావేశముతో నేను ఏ హాని చేసుకోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు దేవా. మీ ఘనమైన నామానికి వందనాలు నాయన. వారు కష్టపడి చదువుకొని పై చదువులకు కూడా మీ సహాయమును కోరుతున్నాం, అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దయగలిగిన మా దేవ, మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్లో పాస్ అయ్యారని విని సంతోషిస్తున్నాము. అందులో శ్రేష్ఠ నయన మా ఆత్మీయ కుమార్తె ఉంది. ఆ బిడ్డను కూడా మీరు దీవించారు, మంచి మార్కులు ర్యాంక్ ఇచ్చినందుకై వందనాలు. ఆ బిడ్డకు జన్మనించిన తల్లిదండ్రులు ఆ బిడ్డ విషయంలో సంతోషించారు. మీ నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా నిష్ణాత్ ప్రభు తన కొరకు ప్రార్థిస్తున్నాను. MBBS ఎగ్జామ్ ఒక సబ్జెక్టు మిస్ అయ్యాడు, దాని కొరకు మరలా ప్రిపేర్ అవుతున్నాడు. కుమారుడిని దీవించి ఆశీర్వదించండి. కుటుంబ ప్రతి అవసరతలు తీర్చమని కోరుకుంటున్నాను. విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరినీ కూడా ఈ రాత్రి కాలము నాయన మేము వారి కొరకు
వారిని మీరు దర్శించుట కొరకు ప్రార్థిస్తున్నాము. దీవించండి. ఈ సమయము వారికి పగటి సమయము. వారు ఉద్యోగాలకు వెళుతూ వస్తున్నప్పుడు వారికి మీ భద్రతనివ్వండి. వారి ప్రతి అవసరతలు తీర్చండి. క్యూటీవ్ను బట్టి వందనాలు, బన్నును బట్టి వందనాలునైనా, ప్రేమయ్య కుమారు మనవడు బన్నాను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరి షైన్యమ్మ జాషువాలను బట్టి, సౌమ్యమ్మ మోజసును బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి స్తోత్రాలు. లేని జాషువాలను బట్టి కూడా వందనాలు. వారికి ఇచ్చిన కుమారుని బట్టి స్తోత్రాలు. సంతానము లేని బిడ్డలకు నాయన ఈ రాత్రి సంతాన భాగ్యమును కలిగించుదురుగాక. కృప చూపించి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మేము ప్రార్థిస్తే మీ యొద్ద ఉన్నటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారు. ఆ జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరమును నిండుకొనినది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షవాతము లేనిది, వేషాధారణ లేనిది మీ జ్ఞానము. అట్టి జ్ఞానముతో మమ్మలను నింపుమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు దేవా. ఆ జ్ఞానముతో నాయన మా దేశ నాయకులు పరిపాలించినట్లుగా సహాయం చేయమని కోరుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, వారి పరిపాలనలో మీ జ్ఞానము లేక ప్రజలను మోసం చేస్తున్నారు పాలకులు. కనుకనైనా అలాంటి పాలకుల విషయంలో మీ కృప చూపించి మీ జ్ఞానముతో నింపమని కోరుకుంటున్నాను. దయగలిగిన దేవుడవు నాయన, మరి పాకిస్తాన్కు మధ్యలో యుద్ధం జరుగుతుండగా నాయన పాకిస్తానీయులు తండ్రి తమ తప్పులు తాము తెలుసుకొని, ఇక తండ్రి ఇంతవరకు చేసినటువంటి యుద్ధములో వారెంతో నష్టపోయారని తెలుసుకొని, దయగలిగిన మా తండ్రి ఇక మీదటినైనా మంచి ప్రవర్తన కలిగి ఉండునట్లుగా మీరు కృప చూపించి దీవించమని కోరుకుంటున్నాను. మీ నామమునకు మహిమ చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఈ రాత్రి ఎవరైనా దూర ప్రాంతాలకు ప్రయాణము చేస్తున్నట్లయితే నాయన వారందరినీ కూడా క్షేమముగా వారి స్వస్థలాలకు చేర్చండి. ప్రమాదముల నుంచి తప్పించండి దేవా. ఈ రాత్రి మా ఆత్మీయ బిడ్డల గృహాల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా సంఘ బిడ్డల గృహాల చుట్టూ మీ అగ్ని కంచె ఉంచండి. అపవాది అనువాడు నాయన దొంగతనం చేయడానికి దొంగలను ప్రేరేపించినప్పుడు దొంగల బారి నుండి కాపాడుదురుగాక. వ్యాధులతో బాధపడుతూ నిద్ర పట్టక ఉన్నటువంటి వారికి దేవా ఆ వ్యాధుల నుంచి స్వస్థత విడుదల ఇవ్వమని, మీ గాయపడిన హస్తములతో ముట్టమని ప్రార్థిస్తున్నాము. అనేక మందికి రాత్రి వేళ నిద్ర పట్టక ఏం చేయాలో అర్థం కాక నాయన మరి సతమతం అవుతూ ఉంటారు. మంచి నిద్రను ప్రసాదించండి. నిద్ర కూడా మీరు ఇచ్చిన వరమే దేవా. ఆ నిద్ర అనే వరమును మాకు ప్రసాదించమని మేము కోరుకుంటున్నాము తండ్రి. మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి జైళ్ళల్లో ఉన్నటువంటి వారిని ప్రత్యేకముగా దర్శించుదురుగాక. ఆత్మరూపిగా దర్శించి వారికి రక్షణ భాగ్యము దయచేయండి నాయన. తప్పుడు మార్గములో తిరుగుతున్నటువంటి వారిని ఈ రాత్రి నాయన సరి అయిన మార్గములో నడిపించమని కోరుకుంటూ సకల మహిమలు మీకే చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మా కొరకు ప్రార్థించే ప్రతి బిడ్డను దీవించండి. మా ప్రసన్నత పరిచర్యలను ఆశీర్వదించి ప్రోత్సాహకరంగా ఉన్నవారిని ప్రత్యేకముగా మేలులతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ మన బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని యందు ఆయన నామమందు అతిశయపడుతున్నాను అంటాడు. అయితే లోకము దేనిని బట్టి అతిశయపడుతుంది? ఒకటి, ధనమును బట్టి అతిశయపడుతుంది. ఒక దినము ఆ ధనము అక్కరకు రాదు. 2, లోకము అందమును బట్టి అతిశయపడుతుంది. ఒక దినము ఆ అందము కరిగిపోతుంది. 2, లోకము అధికారమును బట్టి అతిశయపడుతుంది. ఒక దినము అధికారము వదిలేసి వెళుతుంది. 4, కొందరు జ్ఞానమును బట్టి, ఈ లోక జ్ఞానమును బట్టి అతిశయపడతారు. ఒక దినము ఆ జ్ఞానము వ్యర్థమైపోతుంది. ఇక 5, కొందరు బలమును బట్టి అతిశయపడతారు. ఒక దినాన ఆ బలము వారిని విడిచి వెళ్ళిపోతుంది. లోకము యొక్క అతిశయము విషయాలను బట్టి కాదు, మనము నిత్యము మన ప్రభు అయిన దేవుడిని, ఆయన నామమును బట్టి అతిశయపడుతున్నాము. కనుక లోకం యొక్క అతిశయము ఈ లోక విషయాలను బట్టి ఉంటుంది. కానీ మనమైతే నిత్యము ఆ ప్రభువు నామమును బట్టి అతిశయపడుతున్నాము. ప్రభువును బట్టి అతిశయపడే వారందరికీ ఆ ప్రభు కృప దీవెనలు సదా తోడై ఉండును గాక. ఆమెన్,
ఆమెన్. శుభరాత్రి.